గత 15 సంవత్సరాల్లో నేను ఏదైతే సిస్టమ్ ఫాలో అవుతున్నానో, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, మెటా యాడ్స్ అంటారు, గూగుల్ యాడ్స్ అంటారు, అలాగే మోర్ దెన్ 1000 పీపుల్ ని సక్సెస్ చేయాలి యాజ్ అన్ అసోసియేట్ గా. తక్కువ డబ్బులతో ఎక్కువ లీడ్స్ ఎలా జనరేట్ చేస్తున్నాను. 4 రూపీస్ పడుతుంది నాకు మార్కెటింగ్ మంచి మంచి టెక్నిక్స్ వాళ్ళకి నేర్పించాలి. దాన్ని మీకు లైవ్ లో ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తాను. What is exactly digital marketing? Normal definition ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ రెఫర్ టు అడ్వర్టైజింగ్ డెలివరీ డిజిటల్ ఛానల్ సచ్ యాజ్ సర్చ్ ఇంజిన్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేదంటే ఇమెయిల్ అండ్ మొబైల్, ఎన్ని సోషల్ మీడియా ద్వారా చేసే అంతా కూడా డిజిటల్ మార్కెటింగ్ అని అందరూ అనుకుంటారు. బట్ యాక్చువల్ గా దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఆఫ్ డిజిటల్ మార్కెట్. యాక్చువల్ డిజిటల్ ఏంటంటే రైట్ టైం, రైట్ టార్గెట్ ఆడియన్స్, మినిమం బడ్జెట్ ఈస్ ఈక్వల్ టు బెస్ట్ రిజల్ట్. ఏంటి సార్ ఈ రైట్ టైం అంటే? ఎగ్జాక్ట్లీ మనం ఏదైనా ఒక క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు దాన్ని ఎగ్జాక్ట్లీ రైట్ టైంలో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా మూవీస్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడు రిలీజ్ అవుతాయి? మనకి ఫ్రైడేస్ రిలీజ్ అవుతుంటాయి మోస్ట్లీ. బట్ ఎందుకు మండే ట్యూస్డే రిలీజ్ కావు? బికాస్ పీపుల్ ఎప్పుడైతే ఎంగేజ్ ఉంటారు ఎంటైర్ వీక్ అంతా, ఫ్రీ ఎప్పుడు ఉంటారంటే వీకెండ్ లో ఫ్రీ ఉంటారు. కాబట్టి వీకెండ్ లో మూవీస్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే మన సైట్ విజిట్ చేసే వాళ్ళైనా ఏదైనా పర్చేస్ చేసుకోవాలనుకున్న వీకెండ్ లో ప్లాన్ చేస్తారు. కాబట్టి మన యాడ్స్ కూడా వీకెండ్ లోనే మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే రైట్ టార్గెట్ ఆడియన్స్. రైట్ టార్గెట్ ఆడియన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన ప్రోడక్ట్ ని పర్చేస్ చేసే వాళ్ళు ఎవరు? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ లో పర్చేస్ చేసే వాళ్ళు హైదరాబాద్ లో ఏ ఏరియాలో ఉంటారు, ఏజ్ గ్రూప్ వాళ్ళైతే మనకు దీన్ని పర్చేస్ చేస్తారు. దీనికంటూ మనకు ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్ ఉండాలి. అప్పుడు మన యాడ్ అనేది వాళ్ళకి రీచ్ అవుతుంది, అది లీడ్ కన్వర్షన్ అవుతుంది, దాన్ని సేల్స్ లాగా మనం కన్వర్షన్ అనేది చేసుకోవచ్చు. అలాగే మినిమం బడ్జెట్, హై అమౌంట్ మనం స్పేర్ చేసేసుకొని లో రిజల్ట్ తెచ్చుకోవడం అనేది కాదు. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ రిజల్ట్ తీసుకురావడానికి మనకు ఈ సోషల్ మీడియా, ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది. అందుకని చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చెప్తున్నాను, రైట్ టైం, రైట్ టార్గెట్ ఆడియన్స్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ రిజల్ట్ అనేది మనకి రావాలి. సో అందరికి తెలుసు, మనం ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ లో ట్రెడిషనల్ మెథడ్ ఇప్పటి వరకు ఫాలో అవుతున్నాం. ట్రెడిషనల్ మెథడ్ అంటే మీకు అందరికీ తెలుసు, అది లైక్ బ్రోషర్స్ కానీ, క్యాంపెయిన్ సెలెక్ట్, అలాగే స్టాండీస్, కెనోపీస్ కానీ, బ్రోచర్స్, ఇన్సర్షన్ ఆఫ్ ది న్యూస్ పేపర్ లో కావచ్చు, అలాగే మొబైల్ బ్రాండింగ్ కానీ, బస్సెస్ లో, క్యాబ్స్ లో, అలాగే పోస్టర్స్ ఇన్ ఆల్ షాప్స్ లో కానీ, బల్క్ SMS, డోర్ నాక్స్, ఇవన్నీ కూడా ఇట్స్ కమ్స్ అండర్ ట్రెడిషనల్ మార్కెట్. బట్ నవ్వేడేస్ ఏంటంటే ద మోస్ట్ పీపుల్ ఆర్ యూజింగ్ ద డిజిటల్ మార్కెట్. అందులో స్పెషల్ గా ఏంటంటే ఫేస్బుక్ కానీ, అలాగే యూట్యూబ్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ, ఈమెయిల్ మార్కెటింగ్ కానీ, వెబ్సైట్స్ కానీ, అఫిలియేట్ మార్కెటింగ్, ఇలా సో మెనీ అప్లికేషన్స్ మనకు మార్కెట్ లో ఉన్నాయి. సో ఏది నేర్చుకోవాలి అని చిన్న అనౌన్స్మెంట్. మీరు కూడా నాలాగా ఒక మంచి కంపెనీలో వర్క్ చేసేసి మంచి మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే, అలాగే మంచి నాలెడ్జ్ డిజిటల్లో ఏదైతే నేను గత కొన్ని సంవత్సరాలుగా నేర్చుకున్నానో అదంతా కూడా మీకు పిన్ టు పిన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి అంత పర్ఫెక్ట్ సిస్టమ్ మీకు నేర్పించేస్తాను. ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు, లేదా కింద లింక్ ఇచ్చాను, ఆ లింక్ లో కూడా మీరు క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసినట్టయితే మా కోఆర్డినేటర్స్ మీరు కాల్ చేస్తారు. ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే అనేది మీకు ఆఫ్లైన్ లో ట్రైనింగ్స్ అనేది ఉంటుంది. ఒకసారి వచ్చేసి మీరు డైరెక్ట్ అటెండ్ కావచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, ఎస్. చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే లీడ్స్ దేని ద్వారా వస్తాయి, ఆర్గానిక్ లో వస్తాయా, పెయిడ్ లో వస్తాయి? ఇన్ కేస్ పెయిడ్ లో రావాలంటే మనం ఏ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే, ఏ అప్లికేషన్ నేర్చుకుంటే బాగుంటుందని అందరి కన్ఫ్యూజన్. దానికి సంబంధించిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతం వీడియో కంటిన్యూగా చూడండి చివరి వరకు. ఐ విల్ గివ్ ద బెస్ట్ క్లారిటీ అండ్ దాంతో పాటు ఫైనల్ అవుట్పుట్, నేను ఏదైతే మెథడ్ ఫాలో అయ్యి నేను లీడ్స్ జనరేట్ చేస్తున్నానో, తక్కువ డబ్బులతో ఎక్కువ లీడ్స్ ఎలా జనరేట్ చేస్తున్నానో దాన్ని మీకు లైవ్ లో ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తాను. ఓకే, దెన్ కమింగ్ టు ది లీడ్ ప్రాసెస్ అంటే మనకి లీడ్ అంటే ఒక కస్టమర్ ఎలా వస్తాడు అంటే జనరల్ గా ట్రెడిషనల్ మెథడ్ అంటారు. ట్రెడిషనల్ మెథడ్ మనకు అందరికి తెలిసిన మెథడ్. అలాగే సర్కిల్ అంటే ఫేస్ వాల్యూ బిజినెస్. కానీ డిజిటల్ మెథడ్ ఏంటి? వాట్ ఈస్ డిజిటల్? ఈ డిజిటల్ లో ఏం నేర్చుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మెటా యాడ్స్ ఉంది అండ్ గూగుల్ యాడ్స్ ఉంది. ఈ రెండు అనేది మనకు నేర్చుకోవాలి. ఏంటి సార్ ఈ మెటా యాడ్స్ ఏంటి, గూగుల్ యాడ్స్ ఏంటి అని మీకు అందరికీ కన్ఫ్యూజన్ రావచ్చు. ఐ విల్ గివ్ ద ఎగ్జాంపుల్. సో మెటా యాడ్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకు ఫేస్బుక్,
ఫేస్బుక్ లో ఏం నేర్చుకోవాలంటే పేజ్, గ్రూప్స్ అండ్ యాడ్స్ మేనేజర్ అనేది మనకు మేజర్ కీ రోల్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాలి. అలాగే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసరికి నార్మల్ ఇన్స్టాగ్రామ్ అందరు వాడతారు, అది కాకుండాను ప్రొఫెషనల్ అండ్ క్రియేటర్ అకౌంట్, ఈ 2 అకౌంట్స్ ద్వారా మనం లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ లో అయితే నార్మల్ వాట్సాప్ అందరి దగ్గర ఉంటుంది, కానీ అది కాదు, మనకు లీడ్స్ రావాలంటే బిజినెస్ వాట్సాప్ ఉండాలి, అలాగే వాట్సాప్ ఏపీఐ ఉండాలి. ఈ రెండింటి ద్వారా మనకు మంచి లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు. దెన్ వాట్ ఈస్ Google is a search engine, yes, but Google is a lead generation also. Google లో మనకు బాగా వర్క్ ఏంటంటే సెర్చ్ క్యాంపెయిన్, డిస్ప్లే క్యాంపెయిన్ అండ్ వీడియో క్యాంపెయిన్, ఈ 3 క్యాంపెయిన్స్ ద్వారా మంచి లీడ్స్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. దాంతో పాటు యూట్యూబ్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్. ఈ రోజుల్లో చాలా మంది యూట్యూబ్ అనేది చూస్తుంటారు కాబట్టి అందులో ఆర్గానిక్ లో లీడ్ తెచ్చుకోవచ్చు, అలాగే పెయిడ్ లో కూడా మనం మంచి లీడ్స్ అనేది తెచ్చుకోవచ్చు. అలాగే లింక్డ్ఇన్ ఇస్ ప్రొఫెషనల్ అప్లికేషన్. దిస్ ఈస్ మంచి, అంటే ప్లాట్ కొనేవాళ్ళు దీంట్లో ఉంటారు, ప్లాట్ అమ్మేవాళ్ళు కూడా దీంట్లో ఉంటారు. ఇది మంచి ఎంప్లాయ్మెంట్ కు చాలా ఉపయోగమైన సబ్జెక్ట్ ఇది, అది మన లీడ్ జనరేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ మనం ఆర్గానిక్ లో లీడ్స్ జనరేట్ చేసుకోవాలంటే ఏదైతే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్, లింక్డ్ఇన్, ట్విట్టర్, పింటరెస్ట్ అండ్ కోరా, ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా యాప్స్ లో అన్నిట్లో మీ అకౌంట్ ఉండాలి. డైలీ ఆర్గానిక్ లో మీరు పోస్టింగ్స్ అనేది చేస్తున్నట్టయితే మీకు మంచి లీడ్స్ అనేది వస్తుంటాయి. అలాగే డిజిటల్ మీడియా ద్వారా లీడ్స్ రావాలంటే మనం ఏం నేర్చుకోవాలంటే ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్, అలాగే వాట్సాప్, తర్వాత యాడ్స్ మేనేజర్. సో వీటిలో మంచి సబ్జెక్ట్ లో నాలెడ్జ్ ఉండాలి. దాంతో పాటు గూగుల్ యాడ్స్ లో వచ్చినట్టయితే యూట్యూబ్, లింక్డ్ఇన్ అండ్ గూగుల్ ఫార్మ్స్, ఇవన్నీ ఉన్నప్పుడైతే ఏదైతే కాల్ టు యాక్షన్ బటన్ ఉంటుందో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. టోటల్ గా మనకు ఒక 15 to 20 వరకు ఉంటాయి, బట్ అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మనకు మన యాడ్ చూసిన తర్వాత మెసేజ్ చేయాలా, లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ రావాలా, లేకుంటే గెట్ మోర్ కాల్స్ ఆర్ వెబ్సైట్ లీడ్ ఫామ్ లేదా ల్యాండింగ్ పేజ్, ఇలా దేని ద్వారా మనకు లీడ్స్ రావాలనేది కూడా సో వెరీ క్లియర్ గా మనకి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఈ ఇంట్రడక్షన్ వీడియో ఇంతే. సో ఇంకా ఫర్దర్ గా రెగ్యులర్ గా మీకు వీడియోస్ వస్తూ ఉంటుంది. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ త్రిబుల్ ఆర్ డిజిటల్ ఏఐ అనే ఒక ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ డే అప్డేట్స్ వస్తుంటాయి, అప్డేట్స్ అనేది మీరు ఫాలో అవుతుండండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.